నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు బాటమ్ పార్ట్ కటింగ్ చూపిస్తున్నానండి. రేపు స్టిచ్చింగ్ చూపిస్తాను. మనం నిన్న కట్ చేసుకున్నాం కదండి బాడీ పార్ట్, అది ఒకటి తీసుకున్న పీసు ఇలా 4 ఫోల్డ్ వేసుకొని ఎంత వచ్చిందో చూసుకోండి. నాకు 5 ఇంచులు వచ్చిందండి, 5.5 వచ్చింది. నేను ఇక్కడ 5.5 పెడుతున్నాను. 5.5 పెడితే 4 మడతల మీద మనకి 2 ఇంచులు ఎక్స్ట్రా వస్తుందండి. ఖర్చుల్లోకి సరిపోతుంది కరెక్ట్గా మనకి నడుము లూజు కట్టని. కింద కూడా ఎడ్జెస్ సమానంగా లైన్ గీసుకుని అటు పక్క నుంచి ఇది 6.5 ఇంచులు పెడుతున్నానండి. ఇటు సైడ్ అన్ని 4 పీసులు వస్తాయండి. 4 పీసులు కూడా జాయింట్ చేయాలి కాబట్టి హాఫ్ ఇంచు జాయింట్కి పోతుంది. కరెక్ట్గా మీకు పైనవి ఇవి కూడా నడుము లూజుకి సరిపోతాయి. స్టిచ్చింగ్ అయ్యేటప్పటికి మనకి నడుము లూజు వచ్చేసి 40 ఇంచులండి. అంతే. ఇలాగా టేప్ పెట్టుకొని క్రాస్గా గీసుకొని ఇలా కటింగ్ చేసుకోవడమేనండి. ఎడ్జెస్ సమానంగా తీసుకున్న తర్వాత ఇలా క్రాస్గా తీసుకుని ఇవి 2 ఫోల్డింగ్స్ మన వైపు, ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి. నార్మల్ మనం బ్లౌజ్కి ఎలా పెట్టుకుంటామో అలాగే ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇది అయిపోయిన తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ జాయింట్ వస్తుందండి. ఇలా జాయింట్ కట్ చేసుకుంటే 2 పీసెస్ వస్తాయి పెద్దవి, మిడిల్లో పెట్టుకునేవి. మనకి క్రాస్ లంగాలు వస్తాయి కదండి, శారీ పెట్టికోట్స్, శారీలో వేసుకునే లంగాలు, ఆ టైప్ కటింగ్ అండి ఇది. సేమ్ అంతే, అదే కటింగు. నేను లాంగ్ ఫ్రాక్కి మనకి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవచ్చండి. అంబ్రెలా టైప్లో కావాలనుకుంటే. ఎడ్జెస్ కూడా కట్ చేస్తున్నాను, సైడ్ కూడా బాగాలేదని, సమానంగా లేవనేసి. ఇలా ఈ పీస్ మిడిల్లో పెట్టుకుని ఇవి 4 పీసెస్ వస్తాయి కదా, అవి ఇలాగా ఇటొకటి అటొకటి జాయింట్ చేసుకోవాలండి. అంటే మనకి క్రాస్ లంగా లాగా లోపల లంగా టైప్లోనే వస్తుందండి ఇది. లైనింగు మెయిన్ పీస్ కూడా సేమ్ ఇంతే కటింగ్ అండి. ఇది అయిపోయింది. మెయిన్ పీస్ కట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది కూడా ఇలాగ 2 మడతలు ఫస్ట్ ఇలా వేసుకుని తర్వాత ఇలా 4 మడతలు వేసుకున్నానండి. ఇలా వేసుకుని ఎడ్జెస్ సమానంగా పెట్టుకోండి. ఇలా సమానంగా సర్దుకున్న తర్వాత ఇది కూడా అంతేనండి. ఇది నాకు 29 ఇంచులు పొడవు వచ్చింది. ఇది నేను 1/2 ఇంచు ఎక్స్ట్రా పెడుతున్నానండి. మెయిన్ పీసు కాటన్ క్లాత్ కాబట్టి నేను ఇక్కడ 7 ఇంచులు, ఇక్కడ ఇటువైపు 7.5 పెట్టానండి. పెట్టి ఇలా క్రాస్గా గీస్తున్నాను. మనకి షింక్ అవునా కూడా, అదే కొంచెం తడిపిన తర్వాత లాగినా కూడా సరిపోతుందని. కింద ఎంత గేర ఉన్నా పర్వాలేదు కదా, బాగుంటుంది అందుకోసమని. ఇది కూడా సేమ్ దానికిలాగా కటింగ్ చేసుకోవడమేనండి. సేమ్ పీసెస్ జాయిన్ చేసుకోవాలి. మనకి డ్రెస్ మెటీరియల్ ఇలాగ కుట్టుకొచ్చండి. 2.5 మీటర్లు 2 మీటర్లు కట్ అయితే ఇలాగ బాగుంటుంది. కట్స్ ఇష్టం లేని వాళ్ళు ఇలా కుట్టుకోవచ్చు. అంతేనండి, కటింగ్ అయిపోయింది. బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ నుంచి చూపించాను కదండి. స్టిచ్చింగ్ వీడియో రేపు పెడతానండి, చూడండి ప్లీజ్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే అడగచ్చు, రిప్లై ఇస్తాను నేను. అంతేనండి. ఇది కూడా కూర ఉన్న వైపుని అతుక్కోవాలండి. క్రాస్ థర్డ్ సైడ్ ఉంచేసి. అనేది స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇలా పెట్టి జాయిన్